నా రచ్చబండలో మాట్లాడుకుంటున్నాం. గత నెల రోజులుగా మనం అందరం రెగ్యులర్గా కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం రచ్చబండల్లో. నేనేం చెప్పాను, మే 14వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మృతి చెందింది, జూన్ 4వ తారీఖు పెద్ద కర్మ అని చెప్పడం జరిగింది. నేను చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా? ఏ రోజైతే నన్ను తీసుకెళ్లి వాడు చంపాలని చూశాడో అదే రోజు ఎన్నికలు ముగియటం అనేది దేవుడి సంకల్పం. ఎందుకంటే 13 ఎలక్షన్ అయింది, 14 గంటలు అనుకోవచ్చు, కానీ చాలా చోట్ల పోలింగ్ 1 గంట 2 దాకా జరిగింది. సో 14కి ఎక్స్టెండ్ అయింది. విపరీతంగా జనం ఓట్లేశారు, కసితో ఓట్లేశారు. ఇవాళ అనుకున్నట్టుగానే మరి చివరికి 10 మిగులుతాయేమో కూడా చెప్పలేం. మెజారిటీలు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటే ఉండిలో ఇంతకు ముందు ఎప్పుడూ రానంత మెజారిటీ వస్తుందన్న గుర్తుందా మీకు? అప్పుడు గతంలో 38,000 హైయెస్ట్, అది దాటుతుంది అనుకున్నాను. కానీ ఇలా 60కి చేరువలో ఉంటామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి, నిజం చెప్పుకోవాలి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిల కష్టం, చంద్రబాబు నాయుడు గారి కష్టం, కళ్యాణ్ గారి త్యాగం కలగలిపిన విజయం. ఇవాళ మనకు వచ్చిన ఈ విజయం, దీనికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో అండదండలు అందించడం ఎంతో ఆనందదాయకం. 2.5 సంవత్సరాలుగా ఈ 3 పార్టీలు కలుస్తాయి, చివరిలో భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని నేను చెప్పిన విషయం ఒకే ఒకటి, నేను ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశాను, అంతే తేడా కూటమి తరఫున. అంతకుమించి నేను చెప్పిన విషయాలన్నీ కూడా జరిగినాయి. కానీ అందరికీ మరి అనుకున్నవన్నీ జరగవు. కానీ ఒక మంచి పర్పస్ కోసమే నా ఈ మార్పు జరిగిందేమో అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. ఈ గొప్ప విజయానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి, కళ్యాణ్ గారికి, అలాగే అద్భుతమైన సహకారాన్ని అందించిన నా ప్రజలకే కాకుండా మీడియా మిత్రులకు, ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఒకే ఒక్కడు రవిప్రకాష్ అండ్ కేకే, మరి వాళ్ళనైతే ఒప్పుకోవాలి. చాలా కరెక్ట్ ప్రిడిక్షన్, 150 దాటుతాయని చెప్పి వాళ్ళిద్దరూ చెప్పారు. మిగిలిన వాళ్ళందరూ కూడా పాపం దురదృష్టమో లేకపోతే వాళ్ళ అఫిలియేషన్లో వాట్ ఎవర్ బీ బై ద రీజన్ దారుణంగా దెబ్బతిన్నారు. అతి దారుణంగా దెబ్బతిన్న ఒక పనికి మాలిన దరిద్రుడు ఎవడన్నా ఉన్నాయంటే వేణు స్వామి గారు. వాడికి నా గెలుపుని కానుగేస్తాను తప్పించాడు, ఓడిపోతానని చెప్పాడు. అప్పుడే చెప్పా, అమ్మయ్య నువ్వు ఓడిపోతానని చెప్పావంటే నా గెలుపు ఖాయమైందిరా బాబు అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు, సో ఆయనకి ఏ హోదా లేదు, ఆయన అసెంబ్లీకి రాడు. ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనల్ని మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాలతో శాశ్వత జీవితం గడుపుకుంటే బెటర్. ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది, మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం. దయచేసి రాజకీయాల్లోకి మళ్లీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, రాజుగారు మిమ్మల్ని చెత్తకూర్చారు కదా, మరి ఏంటి పరిస్థితి అని. న్యాయపరంగా ఎవరైతే నన్ను దారుణంగా హింసించారో వారు తప్పక శిక్షింపబడుతురు అని ఈ సందర్భంగా నేను నా తరపున నన్ను కొట్టినప్పుడు, నేను చావులు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు నాకెంతో మంది నాకు సంపూర్ణ మద్దతు, ముఖ్యంగా మహిళలు ఎంతో సంపూర్ణ మద్దతు నాకు తెలియజేశారు. ఆ మహిళామణులందరికీ కూడా వన్స్ అగైన్ వాళ్ళ కాళ్ళకి, వాళ్ళ పాదాలకి నేను నమస్కరిస్తూ, ఎంతో మంది వారి తలనీలాలు కూడా అప్పుడు సమర్పించడం జరిగింది. వాళ్ళందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ నా పాదాబంధనాలు అందజేస్తూ రాబోయే రోజుల్లో ఏపీ అంటే అమరావతి, పోలవరం అనేది టాప్ ప్రయారిటీ. ఆ రెండు కూడా అత్యంత వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం సైనికుల్లాగా పనిచేసి అమరావతి, పోలవరానికి కావాల్సిన నిధుల సాధనలో గాని అన్ని విధాలుగా ఆయన వెంట సైనికుల్లాగా ఉండి రాష్ట్రాన్ని అతి త్వరలో సర్వతోముఖాభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుందన్న పరిపూర్ణ విశ్వాసం ఉంది.
ఖచ్చితంగా కేంద్రంలో కూడా మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నట్టుగా కూడా మనకి స్పష్టం అయిపోయిందా? ఇటువంటి ఒకటి ఉంది, అయిపోయింది కదా. సో అతి పెద్ద పాత్ర మా పార్టీ అధ్యక్షులు అక్కడ పోషించబోతున్నారు. మరొకసారి జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో రాక్షస సంహారం జరిగిపోయింది. రాక్షస సంహారం జరిగిపోయింది. దేవతలు, మునులు, దేవుళ్ళు అందరూ ఒకటి అయిపోయినారు ప్రజల రూపంలో. మేము ఊహించిన దానికంటే మెజారిటీ సీట్లు ఇచ్చారు. నెల్లూరు 10 వస్తాయని చెప్పేసి మొదటి నుంచి చెప్తేనేమో 10 వచ్చేసేసినాయి. అట్లే రాష్ట్రంలో 135 నుంచి 150 అట్లా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు 160 దాటిపోతున్నాయి. అంటే దాన్ని బట్టి ఈ 5 ఏళ్ళు ప్రజలు పడిన బాధ, ఓటుని కత్తులతో నరికినట్టుగా ఓటు రూపంలో ఈ ప్రభుత్వాన్ని నరికేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అన్నదానికి నరకం చూపించాడు ప్రజలకి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారి లాంటి నిజాయితీ పరుడు గుండెల్లో నుంచి ఆయన ఏం మాట్లాడినా మనసులోంచి వస్తుంది. అందుకని ఒకే మాట చెప్పాడు అప్పుడు బాబు గారిని రాజమండ్రి జైల్లో చూసిన తర్వాత, నాకు పదవులు ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్, బిడ్డల భవిష్యత్ కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా అని చెప్పి ఒక మాట చెప్పాడు. అదే ఈరోజు జరిగింది. అక్కడ కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది, ఇక్కడ కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రానికి గాడిన పెట్టే బాధ్యత ముఖ్యమంత్రి బాబు గారి మీద, కూటమి మీద, అందరి మీద ఉంది. డెఫినెట్గా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చింది. కనీసం రాజధాని లేదో చెప్పుకునే పరిస్థితి ఆంధ్ర వాళ్ళకి ఈరోజు వచ్చింది. ఈ టీడీపీ సునామీని గత మూడు నెలల నుంచి 165 సీట్లు వస్తాయి మాకని నేను కానీ మా అధ్యక్షుడు వారు కానీ మేము పార్టీ యంత్రాంగం మొత్తం అందరూ చెప్తుంటే ఇది అందరూ కూర్చొని పెద్ద జోక్ అని అనుకున్నారు. పోస్ట్ పోల్ సర్వే వచ్చిన రోజునే కన్నా ఎగ్జిట్ పోల్ సర్వే బ్రహ్మాండంగా వచ్చింది. ఆ రోజు నుంచి కూడా ఎగ్జిట్ పోల్ సర్వే వచ్చిన రోజు కూడా నేను మీడియా ముందుకు వచ్చి వైకాపా పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేనే. కాబట్టి మా పార్టీ అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే వైకాపా పార్టీకి అది ప్రతిపక్ష హోదా. అదేవిధంగా ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ సునామీ ఇది ప్రజల యొక్క తిరుగుబాటు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 74 సంవత్సరాల వయసులో ఆయన పడే కష్టాన్ని, అంతేకాకుండా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగాన్ని, భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఎన్డీఏలో చేర్పించుకుంటాం, ఇవన్నీ కలిసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ ఒకే మాట మీద నిలబడి ఎంతో కృషి చేయటం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో దాడులు ఎదుర్కొంటున్నా కూడా ఎక్కడా భయపడకుండా మొత్తం అందరూ కూడా ధైర్యంగా నిలబడి పార్టీని ఇవాళ మళ్ళీ బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టే విధంగా ప్రజల సమస్యలని ఎదుర్కొనే, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేసి మా నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మేము నడుస్తా ఇవాళ కూటమి అందరం కూడా చక్కగా పనిచేయడం వల్లే ఈ భారీ విజయం సాధ్యమైంది. కాబట్టి అంతేకాకుండా ప్రజలందరూ ఎంతో ఆగ్రహంతో ఉన్నారంటే, ఏదో ఒక్కసారి ఛాన్స్ అన్నారు, మంచి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపాం అనే బాధ తలుచుకోని రోజు లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త కందంతో కుల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, కూటమి అధికారకు రావాలన్నారు. కాబట్టి ఈ విజయాన్ని మేము ప్రజలందరికీ ధన్యవాదాలు, ఇటువంటి గొప్ప విజయం అనేది ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నన్ను వెన్నంటి ప్రోత్సహించిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అంతేకాకుండా ఈ ఎన్టీఆర్ జిల్లా మొత్తం నాయకులు కానీ, ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా నన్ను దగ్గరుండి ప్రోత్సహించారు. అంతేకాదు కార్యకర్తలు కూడా, నాయకులు కూడా రేయింబాగళ్ళు కష్టపడ్డారు. ముఖ్యంగా మీరు చూస్తే నాయకులందరం ఎన్టీఆర్ జిల్లాలో కలిసికట్టుగా పనిచేశాం. ఈ భారీ విజయం వాళ్ళందరికీ అంకితమని నేను తెలియజేసుకున్నాను. ఈ జిల్లాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే వాటి ఫలితం దీంట్లో కనిపిస్తుంది. విజయం ఏకపక్షంగా
విద్యుత్తుగా దూసుకెళ్తా ఉంది. ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కట్లేదు. సింగిల్ డిజిట్ దాటుతుందా లేదన్నది కూడా అనుమానంగా ఉంది. ఇవాళ అన్ని జిల్లాలు మీరు అన్నట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకుంటారు. ఒక్క ఛాన్స్ అనే మాటంతో అధికారంలోకి వచ్చి ప్రజావేదిక విధ్వంసంతో మొదలుపెట్టిన విధ్వంసకర పరిపాలన ఈ రోజుతో ముగిసింది. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అభివృద్ధికి సంక్షేమానికి ఏదైతే ఆయన 6 గ్యారెంటీ అని చంద్రబాబు 6 గ్యారెంటీ కావచ్చు, అట్లాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూడబెట్టి ఆయన పడ్డ అవమానాలు, రెండు శాసనసభలో ఆయన అవమానించింది. ఈ గౌరవ సభలో నేనున్నాను, గౌరవ సభలో మళ్ళీ ముఖ్యమంత్రిగా నేను ఈ సభలో పెడతానని ఏదైతే ఆయన రోజు అన్నారో ఆ మాట నిలబెట్టుకుని వాళ్ళ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఒకటి వెళ్ళతో వైసీపీకి పెట్టుకుంటారు. ఎందుకంటే పెట్టుబడులు రావాలన్నా రాష్ట్రానికి మళ్ళీ మన వాళ్ళంతా ఎక్కడైతే దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటే ఒకటి వేళ్లతో వైసీపీలో లేపాలి అని 5 కోట్ల మంది ప్రజలు దశలయ్యారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్పష్టమైన మెజార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అమరావతి చేస్తారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. మళ్ళీ నవ్వుతున్న భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే బ్రహ్మాండమైన రాష్ట్రంగా చంద్రబాబు గారు నాయకత్వం ముందుకెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రంలో ఓటు చీలకూడదని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయాణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు చీలకూడదని ఒక ఆలోచనతో ఈరోజు కూటమిని భారీ మెజార్టీ సుమారు 130 సీట్లు పైచీలకు ఇప్పటి వరకు 6వ రౌండ్ 7వ రౌండ్ నడుస్తుంది. ముందుకు పరిగెట్టుకుంటా పోతా ఉంది కూటమి. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఎందుకు వచ్చానా అని చెప్పి ఆయన ఆలోచించుకుంటా ఉన్నాడు. నేను ఒకటే తెలియజేస్తున్నా, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధ్యక్షుడిని భారీ మెజార్టీ అంటే 5 రౌండ్లు అయినాయి, 6వ రౌండ్ సర్టిఫై చేస్తున్నారు. 24,930 ఓట్లు మెజార్టీ. అది గబ్బర్ సింగ్ అంటే ఆ విధంగా ఎలక్షన్ అయింది. ఇది 70-80కు పోయిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఎక్కడ పోతుందో తెలియట్లేదు, భయోమని పోతా ఉంది. ఎక్కడికెక్కడ ఏ రౌండ్ చూసినా 2,000, 3,000, 4,000, 5,000 ఆ విధంగా పరిగెడతా ఉంది. ఇంకా సొంత గ్రామాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ దెబ్బ ఏంటో పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డి చెంప చెల్లుమనిలా చూపించాం. మద్యం పోసాడు, ఓటికి 3,000 నుంచి 5,000 ఇచ్చాడు. మరి వచ్చి ఇక్కడ అభ్యర్థి చేత గ్లిజరిన్ పెట్టి ఏడిపించి చుట్టూ తిప్పాడు. ఈయన నవ్వుకుంటా ఎన్ని కుయ్యెత్తులు వేసినా ఎన్ని కుట్రలు చేసినా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు భారీ మెజార్టీతో మేము పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మరి గెలిపించి ఇవాళ అత్తారింటికి పంపిస్తున్నాం. ఆయన సినిమా స్టైల్లో చెప్తున్నా, అత్తారింటికి దారేదంటే అమరావతి అసెంబ్లీ. ఆల్రెడీ బయలుదేరుతూనే ఉన్నాడు. టచ్ చెయ్యి చూడాలన్నాడు జగన్మోహన్ రెడ్డి. రా దమ్ముంటే నీవు పులివెందుల్లోనే నువ్వు 4,000తో ఉన్నావు, 5,000తోటో. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 70-80 వేలు పైచీలకు 1,00,000 వరకు మెజార్టీతో వస్తారని, మరి ఈరోజు ఏదైతే కూటమి ఉందో అధికారంలో ఉంటుందని, సుమారు 160-170 సీట్లు వస్తాయని, జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం కండ వేయడానికి సిద్ధంగా ఉన్నాం, పార్టీలోకి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. भाई